దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని ఒక నెలంతా కాపాడినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థనా శక్తి గురించి మనందరికీ తెలుసు. ద మోర్ యు నో అబౌట్ ప్రేయర్, ద మోర్ యు అండర్స్టాండ్ వాట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఈజ్. ప్రార్థనా శక్తి తెలుసుకుంటున్న కొలది ప్రార్థన ఎక్కువగా చేయాలి. ప్రార్థన గురించి జ్ఞానం కాదు, ప్రార్థన గురించి తెలుసుకోవడం కాదు, కానీ ప్రార్థించాలి. ఎందుకంటే దెర్ ఇస్ నో పవర్ విచ్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన శక్తిని మించిన శక్తి ఈ లోకంలో లేదు. అణుశక్తిని మించింది ప్రార్థనా శక్తి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన సంగతులను మారుస్తుంది. మరి మనము ఇక్కడ కూడుకున్నది ప్రార్థించడానికి, దేవుని సహాయము అడగడానికి వచ్చినాం. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినప్పుడు భక్తులందరూ ప్రార్థన పరులే. ఏ భక్తుడు కూడా ప్రార్థనా జీవితం లేనివాడు లేడు, భక్తుడు గాడు. ప్రార్థించకుంటే హీస్ కెనాట్ బి కాల్డ్ ఎస్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్. ప్రార్థనా శక్తి, దేవునితో దగ్గరి సంబంధం గల ప్రతి ఒక్కరికి ప్రార్థన అలవాటు. ప్రార్థన ద్వారా వారు అన్ని కార్యాలను జయించగలరు. ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటం ఉంటుంది. ఆత్మ ఒకటి చెప్తే శరీరం ఇంకోటి చెప్తుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ వార్ఫేర్ బిట్వీన్ బాడీ అండ్ స్పిరిట్. ఆత్మకు విరుద్ధంగా శరీరము పోరాడుతుంది, శరీరానికి విరుద్ధంగా ఆత్మ పోరాటం ఉంటుంది. అందుకే దీన్ని ఆత్మీయ పోరాటం అంటారు. ఈ పోరాటంలో గెలవడానికి మనకు గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన లేనివారు శరీరాన్ని గెలవలేరు, ప్రార్థన లేనివారు లోకాన్ని గెలవలేరు, ప్రార్థన లేనివారు జీవపు డంబము, నేత్రాశ, ఈ ఇచ్చలు గెలవలేరు. కాబట్టి ఆత్మీయ జీవితంలో నువ్వు మెరుగుపడాలంటే, బలపడాలంటే, సాతాన్ని ఎదిరించాలంటే, పాపం మీద విజయం కావాలంటే తప్పకుండా ప్రార్థన అలవాటుగా చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పనులన్నీ సక్రమంగా చేయడానికి కూడా ప్రార్థన చాలా అవసరం. అయితే ఈరోజు మోషే చేసిన ప్రార్థనలు కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. మోసెస్ వాస్ కాల్డ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. మోషే దైవజనుడని, మరి దేవుడిచ్చిన గొప్ప పని ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశంలోకి నడిపించడానికి. ఫరో బానిసత్వం నుండి దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఎన్నుకోబడిన గొప్ప నాయకుడు మోషే. మోషే అనే పదానికి అర్థం నీళ్ల నుండి తీయబడినవాడు. ఆ చరిత్ర మనకు తెలిసిందే. మరి మోషే ప్రార్థనా జీవితము చాలా గొప్పది. హీ వాజ్ నోన్ ఫర్ హిస్ ప్రేయర్ లైఫ్. ఆయన 2 పర్యాయంలో 40 రోజులు చొప్పున ఆహారము లేకుండా, నీళ్లు కూడా లేకుండా ఉపవాసం ఉండి, పర్వతానుభవం అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, 10 ఆజ్ఞలు దేవుని యుద్ధ నుండి పొందుకున్న వ్యక్తి. మోషే అంతటి నాయకుడు మనకు ఎక్కడ కూడా కనబడడు. మోషే ప్రార్థనా జీవితము అందరికీ కూడా మాదిరికరంగా ఉంది. ఈ మోషే అనేకమైన ప్రార్థనలు చేసినాడు. ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ హిమ్ టు లీడ్ lakhs ఆఫ్ పీపుల్ టు ద ప్రామిస్ ల్యాండ్. అంటే దేవుడు ఇవ్వబోయే ఆ పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం అంత సులువైన పని కాదు. నాయకత్వం అంత సులువైన పని కాదు. మీరు నాయకులను చూసినప్పుడు అనుకుంటారు వీళ్ళ జీవితం చాలా అధికారంతో కూడింది, వీళ్ళు ఏం చెప్తే అది జనాలు వింటారు, వాళ్లకు సమస్యలు లేవని అనుకోకండి. నాయకత్వంలో ఉండేవారికి చాలా శ్రమలు ఉంటాయి, చాలా నొప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ వారు ఎవరితో పంచుకోలేరు. దే హ్యావ్ టు కీప్ ఆన్ గోయింగ్. ఎందుకంటే వాడు ఓడిపోకూడదని పట్టుదల ఉంటుంది, దేవుడిచ్చిన పనులు చేయాలని ఉంటుంది, వారు ఎక్కడ వంగొద్దని ఉంటుంది. కనుక నిటారుగా నిలబడి దైవ కార్యాలు చేసుకుంటూ వెళ్ళాలంటే, అందుకే ప్రజలందరూ నాయకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం.
ప్రేయర్ మేక్స్ దెమ్ మూవ్ అహెడ్. అయితే మోషే మరి ఇన్ని లక్షల జనాన్ని ఆయన నాయకత్వం వహించి తీసుకొని వెళ్ళాలంటే అది చాలా కష్టమైన పని. మన కుటుంబంలో 2-3 ఉంటారు పిల్లలు, వాళ్ళని నడిపించడానికి చేత కదా మన కుటుంబాన్ని నడిపించడానికి మనం వెనుకబడుతూ ఉంటాం. కానీ ఇన్ని లక్షల జనాన్ని నడిపించినాడంటే మోషేకు దేవునికి మంచి బంధము ఉండేది. యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ యువర్ కనెక్షన్ విత్ గాడ్ ది ఆల్మైటీ. అయితే మోషే చేసిన ప్రార్థనలు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నిర్గమకాండం 33లో ఆయన ప్రార్థన చేస్తాడు, దేవా నాకు మార్గము చూపమంటాడు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం, లార్డ్ షో మీ యువర్ వే, నీ మార్గము నాకు చూపమని నిర్గమకాండం 33:13లో ఉంది. అలాగే నిర్గమకాండం 33:18లో నీ మహిమను నాకు చూపు. దట్స్ ద బెస్ట్ ప్రేయర్ యూ కెన్ ప్రే. లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. మనం ఎన్ని రిక్వెస్ట్లు పెడతాం కదా, బట్ వీ వాంట్ టు సీ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమను మనం చూడాలి. అది చాలా మంచి ప్రార్థన. ఇంకా 90వ కీర్తన మోషే రాసిన కీర్తన. 90వ కీర్తన 12వ వచనంలో మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అంటాడు. హెల్ప్ మీ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ డేస్. మరి ఇంకా చూసినప్పుడు అదే 90వ కీర్తనలో చాలా ప్రార్థనలు ఉంది. 14వ వచనంలో ఉదయమున నీ కృపచేత మమ్మును తృప్తిపరచుమంటున్నాడు. అంటే మంచి చక్కని ప్రార్థనలు. మీరు మోషే ప్రార్థనలు చూస్తారు. మోషే సాత్వికుడు. ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా దే విల్ బి వెరీ మీక్ ఇన్ స్పిరిట్. ఎందుకంటే వారికి దేవుని స్వభావం ఉంటుంది. యేసుప్రభు అంటాడు కదా, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడు. మరి యేసుప్రభుతో రోజు మాట్లాడే వారికి సాత్వికత ఉంటుంది, దీన మనస్సు ఉంటుంది. భూజనులందరిలో సాత్వికుడని ఆయనకు పేరు. ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడంట. ఆయన దేవునితో ఒకటి స్నేహితుడు మాట్లాడినట్టు మాట్లాడేదంట. హీ యూస్ టు టాక్ టు గాడ్ యాజ్ ఇఫ్ ఎ ఫ్రెండ్ ఈజ్ టాకింగ్ టు అనదర్ ఫ్రెండ్. అంటే ఎంత మంచి బంధం ఉంటే అలాగూ మోషే దేవునితో మాట్లాడినాడు. మరి మోషే మరి ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, అండ్ గాడ్ యూస్ టు ఆన్సర్ హిస్ ప్రేయర్స్. ప్రార్థన చేయడము ఒక ఎత్తు అయితే, ప్రార్థనకు దేవుని యొద్ద నుండి నీకు జవాబు లభించడం, దేవుడు స్పందించడం మరి ఒక ఎత్తు కదా. ప్రార్థన అందరు చేస్తారు, బట్ హౌ మచ్ ఆన్సర్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్. మోసెస్ రిసీవ్డ్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్. హీ వాజ్ అ గ్రేట్ లీడర్. మరి గొప్ప ప్రార్థనా పరుడు. ప్రార్థన శక్తి మోషేకు బాగా తెలుసు కదా. ప్రార్థనా జీవితం మోషే దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. జీవితంలో మనకి ఎన్ని ఉన్నా కానీ ప్రార్థన లేకుంటే అంతా సున్నా. ప్రార్థన ఉండాలి మన జీవితంలో. ఆ ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుందనే సంగతి మీరు మర్చిపోకూడదు. మార్టిన్ లూథర్ గారు అంటే రిఫర్మేషనిస్ట్, ప్రొటెస్టాంటిజం తీసుకొచ్చిన మార్టిన్ లూథర్ ఒక మాట అంటాడంట, ఏ చర్చ్ వితౌట్ ప్రేయర్ ఈజ్ ఎ డెడ్ చర్చ్. ప్రార్థన లేని సంఘము అది చచ్చిన సంఘం, దాంట్లో జీవము లేదు అని అంటున్నాడు. అలాగే మరి స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక గొప్ప భక్తుడు, ఎప్పుడు మోకాళ్ళ అనుభవం, ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు. ఆయన అంటాడు, ప్రార్థన మనకు ఊపిరిగా ఉండాలి, ప్రార్థన మనకు జీవముగా ఉండాలి, ప్రార్థన మనకు శక్తిగా ఉండాలి. సో మానవుడు ఎప్పుడు కూడా ప్రార్థించాలంటున్నాడు. ఈ ప్రార్థన అనేది నిన్ను దేవునికి ఏం చేస్తుంది, కలుపుతుంది. హల్లెలూయా. ఇట్ కనెక్ట్స్ యూ టు గాడ్. అందుకొరకు ప్రార్థన నిర్లక్ష్యము చేయకూడదు. ప్రార్థన అంటేనే పరిగెత్తుకొని రావాలి, ప్రార్థనకు సమయం కేటాయించుకోవాలి. ప్రార్థన అనేక రీతులుగా చేయొచ్చు. యూ కెన్ డూ సో మెనీ కైండ్స్ ఆఫ్ ప్రేయర్, బట్ ఆల్ ప్రేయర్స్ గాడ్ విల్ ఆన్సర్ అకార్డింగ్ టు హిజ్ విల్. దేవుని చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు. మోషే ప్రార్థనాపరుడు, దైవజనుడు, దేవుని కొరకు వీరకార్యాలు చేసినవాడు. అప్పుడు ఆయన ప్రార్థనే ఆయనకు ఆయుధంగా ఉంది. ప్రేయర్ వాజ్ ద మీడియం ఫర్ కనెక్టింగ్ మోసెస్ విత్ గాడ్. మోషే అంటే యూదులకు చాలా ఇష్టం అంట. క్రైస్తవులకు కూడా మోషే నాయకుడు అంటే చాలా ఇష్టం కదా. మరి ఇంకా ముస్లిం
తెగకు చెందిన వారు కూడా మోషేను చాలా గొప్పగా ఎంచుతారు. అంటే వాళ్లకు అంటే దైవజనుడని, ప్రార్థనాపరుడని, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడని, దైవ కార్యాలు చేసిన వాడని, నాయకత్వము లక్షణం మరి ఎంతగా అతనిలో ఉందని, ఇంతమంది తిరుగుబాటు చేసే ఇశ్రాయేలు ప్రజలను చక్కగా నడిపించినాడని చాలా గౌరవం. అందుకే మోషే అందరికీ చాలా ప్రియుడు అని చెప్పాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని ప్రార్థనలు, మోషే చేసిన ప్రార్థనలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మరి మోషే ప్రార్థనాపరుడైనందుక ఇంత దీర్ఘాయుస్సు ఇచ్చినాడని నాకు అనిపిస్తుంది. దేవుడు అతనికి దీర్ఘాయుస్సు ఇచ్చి ఆశీర్వదించినాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని దీర్ఘాయుస్సు ఇచ్చి తృప్తిపరుస్తానని ఉన్నది. 91వ కీర్తన ఆఖరి వరుసలో ఉంటుంది. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతనికి నా రక్షణ చూపించేదను, దీర్ఘాయుస్తో నేను అతన్ని తృప్తిపరిచేదను. అంటే ఆశీర్వాదాలు. హీ ఎంజాయ్డ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ బికాస్ హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. 34 ద్వితీయోపదేశకాండం 7వ వచనంలో మోషే 120 సంవత్సరాలు బ్రతికినాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ వాజ్ హ్యావింగ్ పర్ఫెక్ట్ హెల్త్. అంటే దీనివల్ల మనకు అర్థమవుతుంది, ప్రార్థన చేస్తూ ఎప్పుడు దేవునికి అంటుకొని ఉంటే మరి వయసు పైబడుతున్నా కానీ నీలో పచ్చదనం ఉంటుంది తప్పకుండా. హల్లెలూయా. యూ లుక్ నైస్ ఇఫ్ యూ ప్రే. అంటే దేవుని దగ్గర నుండి శక్తి సారం పొందుకుంటావు, నువ్వు చక్కగా ఉంటావు. మోషే అలాంటి కోవకు చెందినవాడు. 120 సంవత్సరాలు బ్రతికి నా శరీరంలో సత్తువ తగ్గలేదు, దృష్టి మాంద్యము కాలేదంట. అబ్బా, అంటే ఆయన ఎంత కనెక్ట్ అయి ఉన్నాడు. దృష్టి మాంద్యం కాలేదంట, స్పష్టమైన చూపు, చక్కని సత్తువ మోషే. అయితే ఈ మోషే సకల విద్యలందు ప్రావీణ్యుడైన వాడు. ఎవరో ఒకసారి చెప్తున్నారు, మోషే విద్య లేని పామరుడైనా దేవుడు ఎన్నుకున్నాడంటే నాకు ఆశ్చర్యమైంది. వీళ్ళ బైబిల్ సరిగా రాదు. ఎందుకంటే మోషే సకల విద్యలందు ప్రావీణ్యుడు. 40 సంవత్సరాలు మరి అతను ఐగుప్తులో గడిపినాడు, తెలుసు కదా. మరి రాజకుమార్తె మరి కేరళలో ఉన్నాడు, రాజభవనంలో ఉండినాడు. మళ్ళీ ఒక 40 సంవత్సరాలు గొర్రెల మందకు కాపరిగా ఉన్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను ఆయన తోడుకొని మరి కనాను దేశానికి నడిపించినాడు. ఒక సంగతి మనకు అనుభవిస్తుంది, మనకు తెలుసుకోవాలి. ప్రార్థన చేసేవారికి ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ ఆల్వేస్ బీ విత్ ద పర్సన్ హూ ప్రేస్. యెహోషువతో దేవుడు మాట్లాడినప్పుడు, ఇదిగో మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడాను. అంటే మోషేకు తోడై ఉన్నాడు. తోడు ఉండడానికి కారణం ఎప్పుడు మోషే దేవునితో నడిచినాడు. మ్యాన్ హూ వాక్డ్ విత్ గాడ్. అయితే అతని రహస్యం ఏంటి, మోషే రహస్యం ఏంటి? ఇంత విన్నాక మీతో అడిగితే మీరు ఏమంటారు? మోషే రహస్యం చెప్పండి, ఏం రహస్యమైన? ప్రార్థన. ప్రార్థన. ఈరోజు అనేకమైన సమస్యలతో ఉన్నారా మీరు? మీకు ఒకటే సీక్రెట్, యు కీప్ ప్రేయింగ్, గాడ్ విల్ ఆన్సర్. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు జవాబు ఇస్తాడు. ప్రార్థన ప్రతి పరిస్థితిని పరిష్కరిస్తుంది. ఇట్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్. సో కీప్ ప్రేయింగ్. మరి నేను నా అలవాటు చెప్తాను, ప్రార్థన ఒక ఊపిరిగా చేసుకున్నాను. అంటే ప్రార్థన చేస్తాను, సమయం కేటాయించి సపరేట్గా ప్రార్థన ఉంటుంది, కానీ నాకు దినమంతా అదే ప్రార్థన మోడ్లోనే ఉంటుంది. ఐ కీప్ టాకింగ్ టు గాడ్, ఐ కీప్ లిసనింగ్ గాడ్స్ వాయిస్, ఐ కీప్ పెటిషనింగ్ బిఫోర్ గాడ్. ఇవన్నీ పని చేస్తూ కూడా ప్రార్థన చేయడం నాకు దేవుడు నేర్పించినాడు. అంటే కొందరు అంటారు, మాకు చాలా పనులు ఉన్నాయి, మాకు సమయం లేదు, అందుకే ప్రార్థించడం లేదని. అలా కాకుండా పనిలో కూడా నువ్వు ప్రార్థించాలి. అంటే దేవునికి అంటగట్టబడి ఉండడానికి అది ఒక గొప్ప అలవాటుగా మార్చుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన మొట్టమొదట మోషే ఆయన అయోగ్యత కొరకు ప్రార్థన చేస్తాడు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు అతన్ని పిలిచినప్పుడు, మరి నేను ఎంతటి వాడను,
నాకు ఏ యోగ్యత ఉన్నది? ఇశ్రాయేల్ ప్రజలు నడిపించమని మోషేను దేవుడు పిలిచినప్పుడు ఏమంటాడు? నేను చాలా గొప్పవాడిని, అందుకే దేవుడు నన్ను పిలిచినాడు అనుకోలేదు. నన్ను ఎందుకు పిలిచినాడు దేవుడు? నాకు నత్తివాణ్ణి, నేను మాట నేర్పరిని గాను, నాలో ఏం గొప్పదనం చూసి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు? నేను ఎంతటి వాడను? ఆఫ్టర్ ఆల్, హూ am I టు లీడ్ సో మెనీ పీపుల్? ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ దట్ కాలింగ్ అనుకున్నాడు. తర్వాత మీకు తెలుసు, దేవుడు అతనితో మాట్లాడతాడు. నువ్వు నత్తివానివాని ఎందుకు అనుకుంటున్నావు? మానవునికి నోరిచ్చిన వాడెవడు? దేవుడే కదా. నోరిచ్చిన దేవుడు ఆ నత్తిని సరిచేయడా? చేస్తాడు. నువ్వు భయపడే అవసరం లేదు. నీకు అహరోను నేను తోడుగా ఇస్తాను, నేను చెప్పిన మాట నీవు విను. అంటే ఈ ప్రార్థన మనకు ఏం గుర్తు చేస్తుందంటే హ్యూమిలిటీ ఆఫ్ మోసెస్. ఎంత తగ్గింపు చూడండి, ఎంత తగ్గింపు. దేవుడు ఒక పని అప్పగించినప్పుడు దానికి అతడు యోగ్యత ఉన్నదని కాదు, కానీ అయోగ్యుడైన నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అని అతను భావిస్తున్నాడు. ఎప్పుడైనా ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. ప్రార్థన అది మరి తగ్గింపు లేకుంటే నీకు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం లభించదు. అందుకే 2వ దినవృత్తాంతములు 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే హెచ్చగలుగుతుంది. హెచ్చించుకునేవాడు తగ్గింపబడు, తగ్గించుకునేవాడు హెచ్చబడు. వినయం ఉండాలి, విధేయత ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే యెషయా 57:15లో ఒక మాట ఉంది, ఆయన మహోన్నతుడు మహాగణుడు కానీ వినయం గల వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు. వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడానికి వారి మధ్యలో ఆయన నివాసం చేస్తాడు. కనుక అలాంటి గొప్ప స్వభావము మరి మోషేలో మనం చూస్తాం. సుంకరి ప్రార్థించినాడు, పరిసయ్యుడు కూడా ప్రార్థించినాడు. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. హల్లెలూయా చెప్దామా? సుంకరి ప్రార్థన విన్నాడు. పరిసయ్యుడు చాలా డంబపు మాటలు పలుకుతున్నాడు. నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం చేస్తాను, అంత పేదలకు ఇస్తాను, మరి ఇది చేస్తాను అది చేస్తాను అని గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే అందరు వినాలని. కానీ దేవుని యొద్ద వేషధారణ చెల్లదు. దేవుడు అతని ప్రార్థనను అంగీకరించకుండా సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఆకాశం తట్టు చూడడానికి కూడా నాకు యోగ్యత లేదు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తాడు. నేను పాపిని, నన్ను నీవు కరుణించు. ఎంత మంచి ప్రార్థన! అది దేవునికి చాలా ఇష్టం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు అలక్ష్యం చేయడు. యూ షుడ్ హ్యావ్ దట్ కంట్రైట్ స్పిరిట్. అంటే ఎప్పుడు విరిగి నలిగి ఉండాలి. అయ్యో నేను సరిపోనా, దేవుని స్టాండర్డ్స్కు నేను సరిపోనేమో, ఇంకా నాలో అయోగ్యత ఉందేమో, ఇంకా పాపం ఒకవేళ ఉంటే ప్రభువా నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. మోషేలో ఇలాంటి తగ్గింపు మనం చూస్తాం. యోగ్యత లేదని తెలుసు. ఇప్పుడు ఒక పెద్ద గ్యాదరింగ్ నడిపించాలంటే, లక్షల జనాన్ని నడిపించాలంటే ఆ నాయకునికి వాక్శక్తి చాలా అవసరం. హీ షుడ్ హ్యావ్ ద కమాండ్ ఓవర్ హిస్ స్పీచ్. మాటల్లో శక్తి కావాలి. వాక్శక్తి లేనివాడు, నత్తివాడు, మాటలు సరిగా రాదు, తడబడుతున్నవాడు లక్షల జనాన్ని ఎట్లా నడిపిస్తాడు? అందుకే అంటారు నేను అయోగ్యుణ్ణి, నాకు యోగ్యత లేదు, నత్తివాన్ని, నోటి మాంద్యం నాకున్నది, నేను చెప్తే ఎవరు వింటారు? చూడండి, అది తగ్గింపు అన్నమాట. అప్పుడు ఆ బలహీనతలో దేవుని శక్తి సంపూర్ణమైపోయి ఆ బలహీనని దేవుడు బలవంతునిగా మార్చి వాడుకుంటాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నేను చాలా ఓవర్ క్వాలిఫైడ్, నాకు చాలా బైబిల్ నాలెడ్జ్ ఉంది, అందుకే దేవుడు నన్ను పిలిచినాడు. నాకు మరి తాత ముత్తాతలందరూ బిషప్లేనండి, మా కుటుంబంలోనే ఉందండి దేవుని సేవ అనకుండా నువ్వు ఎప్పుడు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే దేవుడు నిన్ను తగిన కాలం మందు హెచ్చిస్తా. ఆయనకు ఒక కాలం ఉందంట. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మోషే అలాగూ 40 సంవత్సరాలు. ఇశ్రాయేల్ ప్రజలంటే మామూలు వాళ్ళు గారు, వారు మూర్ఖమైన జనం, ముష్కరులు, మెడవంచని జనం. మరి మోషే ఎలాగ వారిని ఒక్క తాటి మీద నడిపించినాడు. ఎన్నిసార్లు తిరుగుబడినారు, ఎన్నిసార్లు దేవునికి అయిష్టమైన పనులు చేసినారు. వారు విగ్రహారాధన చేసినారు, వ్యభిచరించినారు.
అట్టి మూర్ఖమైన ప్రజల కొరకు ఎంత దీనుడై వారిని నడిపించినాడంటే, మోషేకు ఎవరితో ఉన్నది ఇన్ఫ్లుయెన్స్? దేవునితో ఉంది. హల్లెలూయా గట్టి చెప్దామా? హిజ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ విత్ గాడ్. రెండవ చూసినప్పుడు ఆయన మంచి మనసు గలవాడు మోషే. నిర్గమకాండం 8:12 చూస్తే ఆయన శత్రురాజు అయిన ఫరో కొరకు ప్రార్థన చేస్తాడండి. నాకు చదివినప్పుడు చాలా సంతోషం కలిగింది. మరి అలా మనం కూడా చేయాలని ఒక కోరిక కలిగింది. శత్రువులు బాధించినప్పుడు మనలో ఎంతమంది శత్రువుల కొరకు ప్రార్థన చేస్తాం? యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినాడు ఏమని? నువ్వు శత్రువును ఏం చేయాలన్నాడు? ప్రేమించమన్నాడు. నేను హింసించిన వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన. మోషేలో ఆ స్వభావం మీరు చూస్తారు. నిర్గమకాండం 8:12 అక్కడంతా కప్పలు చేరి, మరి ఆ కప్పలు అన్నమాట, కప్పలు చేత బాధపడుతున్నారు ఐగుప్తీయులు. ఆ మాట చదువుదాం. నిర్గమకాండం 8:10 చదువుతాను. అందుకతడు మా దేవుడనే యెహోవా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవు. అవి ఏటిలోనే ఉండవలేను. మోషే అహరోన్లు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్ర పెట్టాను. హల్లెలూయా చెప్దామా? అంటే శత్రువులు వీళ్ళేం మంచోళ్ళు కాదు. ఇశ్రాయేల్ ప్రజలు చాలా పీడించిన వాళ్ళే ఈ జనాంగం. ఫరో కూడా ఈ కప్పలకు ఆయన బాధపడుతున్నాడు. అప్పుడు మోషే మరి యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్ర పెట్టాను. అంటే మన శత్రువులు బాధపడుతుంటే మనకు ఎలాంటి స్వభావం ఉండాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. వాడు అలా చేసినందుకే ఇలాగ అయిందని అంటాం కదా, చాలా మటుకు అలాగనే అంటాం. మనకు ఇబ్బంది కలుగజేసిన వాడు జర బాధపడుతుంటే మనకు ఒక సాడిస్టిక్ ప్లెషర్, అమ్మో వాడు నాకు కీడు చేసినందుకే ఇలాగ అయిందని అంటాం. మోషే అలాగ అనలేదు. మోషే కప్పల విషయంలో భయపడుతున్న ఫరో కొరకు ఏం చేసినాడంట? ప్రార్థన చేసినాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ఆ ప్రార్థన విన్నాడా? యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి, గ్రామంలోనేమి, పొలంలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. హల్లెలూయా. మోషే ప్రార్థన ఎంత శక్తి కలదో చూడండి. ఆయన కప్పలు తొలగించు దేవా, శత్రువుల ఇండ్ల నుండి కప్పలు తొలగించి, చాలు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఫరో కూడా బాధపడుతున్నాడు. ఈ కప్పలను తొలగించిన మోషే మొర్రపెట్టినాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని కప్పలు ఉండకుండా, ఎక్కడ కూడా కప్పలు ఉండకుండా అన్నీ చచ్చిపోయినాయంట. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టాను. ఎన్ని కప్పలు ఇక చెప్పలేము. మరి ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. అంటే అతనుకున్న బాధ తొలగిపోయిన తర్వాత మళ్ళా ఫరో హృదయము కఠినమైనట్టు మనం చూస్తున్నాం. అంటే యెహోవా యొద్ద మోషే మొర్ర పెట్టినాడు శత్రువు గురించి. మనం మొర్ర పెడుతున్నామా? మనల్ని బాధించే వరకు ప్రార్థన చేయాలి. అప్పుడే మనకు విజయం దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన వింటాడు కూడా. ప్రార్థనకు స్పందన ఉంటుంది దేవుని దగ్గర నుండి. వెన్ పీపుల్ సింప్లీ పర్సిక్యూట్ యూ, నిన్ను బాధిస్తున్నారు, వేధిస్తున్నారంటే నీవు దాని గురించి ఎక్కువగా చింతించి కృంగిపోయే అవసరం లేదు. మోషేని చూసి నేర్చుకోండి. అయోగ్యతలో ప్రార్థించినాడు. మరి శత్రువులు బాధిస్తుంటే శత్రువుల బాధ తొలగిపోవడానికి కూడా ప్రార్థన చేసినాడు. మూడవ చూసినప్పుడు మరి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు దాహం అవుతుంది, నీరు లేదు. నీరు ఎదురైంది కానీ అది చేదు నీరు. ఆ చేదు నీరు వారు త్రాగలేకపోతున్నారు. మరి అప్పుడు దేవుడు ఆ నీటిని తీపి నీరుగా మార్చాలని, ఆ చేదు తొలగించడానికి దేవుని యొద్ద మొరపెట్టినట్టు నిర్గమకాండం 15వ మీరు చూస్తే మారాను దేవుడు ఏం చేసినాడట? మధురముగా మార్చినాడు. దానికి ప్రార్థన ఎవరు చేసినారు? మోషే చేసినాడు ఆ ప్రార్థన. నిర్గమకాండం 15వ
24 నుండి చదువుతున్నాను. ప్రజలు అంటున్నారు, మేమేమి త్రాగుదమని మోషే మీద సణువు కొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. ఇంట్లో ఎవరైనా సణిగేవారు ఉన్నారా మీ ఇంట్లో? మరి మీరేం చేయాలి? ఎవరికి మొరపెట్టాలి? దేవుని మొరపెట్టాలి. ఈ ప్రజలందరూ సణిగే ప్రజలే, వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు, సణిగేవారు. అన్నిటికీ ఏడుపు, సణుగుడు, తిరుగుబాటు. వీరు సణుగుతూ ఉంటే దేవునికి మొర్ర పెట్టినాడండి. మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. ప్రార్థన చేసి ఐడియాస్ ఇస్తాడు దేవుడు. మార్గం చూపు అని అంటాడు కదా, ఇప్పుడు ఒక మార్గం చూపినాడు. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురము లాయను. ఎంత అద్భుతం! మరి దేవుడు అలాగూ మోషేకు తోడై ఉన్నాడు. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. ఆ వాగ్దానం వస్తే ఎంతో సంతోషపడతారు కదా. కానీ మోషేలాగా ఉండాలి మనం. మోషేకు దేవునికి బహుప్రియుడు మోషే. అందుకే మోషే అతనికి తోడై ఉండి అతని ప్రార్థనలకు స్పందించి అతని ప్రార్థనలకు చెవియొగ్గి ఆలకించి వెంటనే జవాబిచ్చినాడు. తర్వాత చూడండి, 4వది నిర్గమకాండం 32:1 దేవునికి కోపం పుట్టిస్తారు ఇశ్రాయేల్ ప్రజలు. దే మేక్ గాడ్ యాంగ్రీ. నిర్గమకాండం 32:1 దేవునికి ఎప్పుడు కోపం వస్తుందండి తన ప్రజల మీద చెప్తారా? వెన్ గాడ్ ఈజ్ యాంగ్రీ. ఎందుకంటే దేవుని మాట ఉల్లంఘించినప్పుడు దేవునికి కోపం వస్తుంది. దేవుని మాట శ్రద్ధగా వింటే దేవుడికి కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. రోగం కూడా తొలగిస్తాడట. నిర్గమకాండం 15:26 ఉంది. దేవుడనే యెహోవా మాటను శ్రద్ధగా వింటే నీకు కలిగిన రోగాలు కూడా తొలగిపోతుందండి. నువ్వు వినకుంటే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుని కోపం అనుభవించాల్సి వస్తుంది. కనుక ఎప్పుడు కూడా మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాటకు భయపడుతున్నావా? దేవుడు చెప్పినట్టు వింటున్నావా? లేక దేవుని మాటకు వైదొలుగుతున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావా? అది ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఇక్కడ 32వ అధ్యాయం నిర్గమకాండంలో వాళ్ళు ఒక పోత దూడను చేసుకున్నారు. మోషే రాక ఆలస్యమైంది, కొండ దిగకుండా తడవు చేస్తున్నాడు. ప్రజలు మరి అహరోన్ దగ్గరకు వచ్చి, మోషే ఇంకా రాడేమో, మాకు ఒక నాయకుడు కావాలి, మా ముందర నడుచుటకు ఒక దేవత మా కొరకు చేయమని చెప్పి, ఇదంతా మీకు తెలిసిన కథనే. చూడండి, మనుషులు ఎలా మారిపోతారు కదా. దేవుడే వారిని తీసుకొని వచ్చినాడు ఎంత భద్రంగా. మోషే నాయకత్వంలో చక్కగా శత్రు రాజ్యం నుండి, శత్రువు అయిన ఫరో యొక్క కఠినమైన బానిసత్వం నుండి విడిపించి తీసుకొని వస్తే మోషే రావడానికి కొద్దిగా తడువైంది. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు కదా పర్వతం మీద. అప్పట్లోగా దే లాస్ట్ దేర్ పేషెన్స్. వాళ్ళ సహనం నశించిపోయింది. ఇంకా మోషే రాడే, మాకు ఒక లీడర్ కావాలి, మాకు నాయకుడు కావాలి మా ముందర నడవడానికి. మీకు తెలిసిన కార్యం, వాళ్ళు మరి వాళ్ళ మీద ఉన్న బంగారం అంతా తొలగించి ఒక పోత దూడను చేసి నువ్వు మా ముందర నడుమని మరి ఇలాగూ విగ్రహ ఆరాధన చేసినారు. అప్పుడు దేవుని కోపము చాలా వారి మీద మండింది. అప్పుడు మోషే ఏం చేసినాడంటే, మోషే కూడా కావాల్సి వస్తే వాళ్ళని బాగా ఫైర్ చేయొచ్చు, కానీ మోషే ఎంత సాత్వికుడు అంటే 10వ వచనం చూడండి, కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండునని దేవుడు అంటున్నాడు. 32:10 నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. ఇది బాగుంది కదా. ఎవరైనా మీతో అంటే ఏమంటారు? మంచి పని చేశాను, నన్ను గొప్ప జనం చేసేసి వాళ్ళని మొత్తం ఏం చేయి, నాశనం చేసేవాడు. కానీ మోషే అలా అనలేదంట. హల్లెలూయా చెప్తారా మీరు ఒకసారి? సాధారణమైన మానవ స్వభావం ఏంటంటే అన్నీ మనకు బాగుండాలి, వేరే వాడు ఎటుపోతే ఏందని. కానీ దేవుని జనులు అట్లా అనుకోకూడదు. చూడండి, దేవుడు అంటున్నాడు, వీళ్ళు ఇంత అవిధేయులు కదా, వీళ్ళు విగ్రహాలను చేస్తున్నారు, నేను వారి కొరకు మరి ఎన్ని ఏర్పాట్లు చేసినా నన్ను మర్చి విగ్రహారాధన చేస్తున్నారు, కాబట్టి నేను వారిని కాల్చివేస్తాను, కాల్చివేసి మరి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అది ఇది బార్గెన్ బాగానే ఉంది, డీల్.
మరి ఎవరైనా మోసే స్థానంలో ఉంటే సరే మరి అలాగే చేసాను, నేను బాగుండాలి, వాళ్ళు ఎటుపోతే నాకేందని అంటారు. కానీ మోషే అలాంటి మనస్తత్వం లేదు. మోషే తన దేవుడిని యెహోవాను ప్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అని పెద్ద ఆర్గ్యుమెంట్ ఇక్కడ దేవునితో. అంటే వాళ్ళని నశింపజేయకున్నట్లు మోషే దేవునికి ప్రజలకు అడ్డుపడతాడు. దేవుని కోపము మండుతూ ఉంటే మరి మోషే అడ్డుపడతాడు. మన కుటుంబాల్లో మనకు విరోధంగా ఉండేవారు ఉంటారు, బంధువులలో ఉంటారు, మనల్ని చాలా పీడిస్తుంటారు, వేధిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు ఏం ప్రార్థన చేయాలి? మోషేని చూసి నేర్చుకోవాలి. వాళ్ళని నశింపజేయొద్దంటాడు. ఒకవేళ నువ్వు వారిని నశింపజేస్తే నువ్వు నా పేరు ఈ జీవ గ్రంథం నుండి ఏం చేయి? తుడిచేయి. నువ్వు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినావు నీ ప్రజలకు, అవన్నీ నెరవేర్చాలి కదా. నీకు వారి మీద కోపం మండనేలా, కాబట్టి వారిని బ్రతికించాలి. నన్ను మాత్రం నువ్వు గొప్ప జనం చేస్తే కాదు, వీళ్ళందరినీ కూడా గొప్పవారుగా చేయాలి. వాట్ ఏ నైస్ హార్ట్! ఎంత మంచి స్వభావం కదా, ఎంత మంచి హృదయం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆమేన్. నేనే బాగుండాలి, అందరూ పాడు కావాలని కాదు. దేవుని ఉగ్రత వాళ్ళ మీద మండని, నేనైతే ఐఎమ్ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడు, నన్ను గొప్ప జనంగా చేస్తాడు. ఇంక ఏదైతే ఏముందని కాదు, అక్కడ వాదిస్తాడు, దేవునితో ఆర్గ్యూ చేస్తాడు. నువ్వు అన్ని వాగ్దానాలు ఇచ్చినావు కదా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రివి నీవు, మరి అక్కడ నుండి నడిపించినావు, వాగ్దానం చేసిన దేశాన్ని తీసుకొని వెళ్ళాలి, వారు వెళ్ళాలి కదా, వాళ్ళని నశింపజేయ, వాళ్ళ తప్పు క్షమించు అని చెప్పి వారి పక్షాన నిలబడి దేవునితో వాదిస్తున్నాడు. నీవు ఒకవేళ వారిని క్షమించకుంటే నా పేరు నువ్వేం చేయి? జీవ గ్రంథం నుండి తొలగించమంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత పట్టుదల గల ప్రార్థన, ఎంత ప్రేమగల ప్రార్థన అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఎన్ని చెప్పాను నేను ఇప్పుడు? 4 చెప్పాను కదా. మొదటిదేంటి? అయోగ్యుడైన మోషే ప్రార్థన, అయోగ్యతలో ప్రార్థన చేస్తున్నాడు. రెండవది శత్రు అవసరత తీర్చడానికి ప్రార్థిస్తున్నాడు. మూడవది ప్రజలకు దాహమైనప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నాలుగవది మరి దేవుని కోపము ఇశ్రాయేలుల మీద మండకుండా ప్రార్థిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐదవది చూడండి, ఐదవ ప్రార్థన తన సొంత సహోదరి అయిన మిర్యాం కొరకు ప్రార్థిస్తున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు మరి అహరోను, మిరియాము, మోషే ముగ్గురు కదా. ఈ ముగ్గురు నాయకత్వంలోనే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి నడిపింపబడ్డారు. అయితే కుటుంబం, ఒక్క తల్లికి పుట్టిన ముగ్గురు పిల్లలు వీళ్ళ మధ్యలో కూడా అసూయలు ఉంటాయా? ఉంటాయండి. అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, కుటుంబంలో ఈర్ష్య, పగ, కోపతాపాలు ఉంటాయి. కానీ అక్కడ ఒక దైవజనుడు, దైవజనురాలు ఉంటే ఆ సమస్యలన్నీ సమసిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దే ఆర్ పీపుల్ ఆఫ్ ప్రేయర్. వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళన్నిటికీ మరి కలహించరు. దర్ ఇస్ ఏ పర్సన్ హూ ఈస్ కనెక్టెడ్ టు గాడ్ ఇన్ ద ఫ్యామిలీ, అమంగ్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్. డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ పీస్. ఇప్పుడు మనకు తెలిసిన కార్యమే. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 26 నుండి మీరు చదివితే దేవుడు మోషేకే బయలుపరుస్తాడా, ఆయన్నే నా ప్రవక్త, మేము కాదు ఆ ప్రవక్తలమని మిర్యాము కాని మాటలు తన నోటి నుండి విడుదల చేస్తుంది. అలా చెప్పకూడదు కదా. దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు తన ఇష్టం చొప్పున నడిపిస్తాడు, తన మర్మాలను బయలుపరుస్తాడు, తన త్రోవలు వారికి నేర్పిస్తాడు. దానికి అసూయపడి లాభం లేదు. మరి చూడండి, ఇక్కడ కూడా మరి మిరియం కాని మాటలు పలికినప్పుడు మోషే మరి ఆమె దోష శిక్ష అనుభవించడం చూడలేకపోయినాడు అన్నమాట. తెలుసు మనకి ఈ వాక్య భాగం. ఆమెకు కుష్టు వచ్చింది, దేవుడు ఆమెను శిక్షించినాడు. అది ఆయనకు సంతోషం లేదు. ఆయన దాని కొరకు ప్రార్థన చేసినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ కుష్టు ఆమెను తొలగిపోవాలని మంచి మనసుతో
ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ 11వ వచనం చూడండి, 10 నుండి చదువుతాను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయ, తెల్ల కుష్టు. అహరోను మిర్యాము వైపు చూచి అప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికీ సగం మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి ఎట్లా ప్రార్థన చేసినాడు? తన అక్క కొరకు ఎలుగెత్తి ప్రార్థించినాడంట. దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టాను. మొర్ర అంటే క్రై. ప్రార్థనలు కూడా రకరకాలు ఉన్నాయి. ఎలుగెత్తి ప్రార్థన, బతిమాలి ప్రార్థన, మొర్ర పెట్టి దేవునికి వినిపించడం. చూడండి, ఎలుగెత్తి అంటే తన స్వరమంతా కూడగట్టుకొని ప్రార్థిస్తున్నాడు. నా సహోదరికి ఈ గతి పట్టింది, నువ్వు స్వస్థపరచాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మరి 7 దినములు ఆమె పాళెం వెంపడి ఉండేనంట. 7 దినాలు అంటే ఇది మూవింగ్ కదా. ఈ లక్షలాది జనము వాళ్ళు మూమెంట్లో ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఆగిపోయినారంట. ఎందుకంటే మిర్యాము 7 దినములు పాళెం వెలుపటనే గడిపాను. మిర్యాము మరల చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. జనాలందరూ కూడా దుఃఖమే ఉంది. ఎందుకంటే నాయకుడు దుఃఖపడినప్పుడు జనాలందరూ యథా రాజా తథా ప్రజ. నాయకుడు ముందు పోతలేడు, దేవుణ్ణి బతిమాలుతున్నాడు, ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు. తన సహోదరి కాని మాటలు పలికింది, ఆయన క్షమించి ఆమె కుష్టును తొలగించమని 7 దినములు ఆమె పాళెం వెలుపటుంది. జనులందరూ సాగరైరి, సాగలేదంట, అక్కడే ఉన్నారంట. మరి తర్వాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. ఆమెకి ఎప్పుడైతే స్వస్థత లభించిందో వారు అప్పుడు అక్కడ నుండి జరిగినారని మనం చూస్తున్నాం. దానికి కారకుడు ఎవరు? మోషే. మోషే వాస్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. చూడండి, ఎక్కడ చూసినా ప్రార్థన చేస్తున్నాను. నోటి మాంద్యం ఉన్నది, బలహీనత ఉంటే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, ఐఎమ్ నాట్ వర్తీ టు లీడ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. అక్కడ దీనుడై మొరపెడుతున్నాడు. దేవుడు అతనికి శక్తి ఇచ్చినాడు. మనకు బలహీనతలు ఉన్నప్పుడు ప్రే, బికాస్ ప్రేయర్ మ్యాటర్స్ మచ్. నీకు సేవ నడిపించడానికి శక్తి లేనప్పుడు మొర్ర పెట్టాలి. మరి మోషే అదే చూపెడుతున్నాడు. రెండవ చూసినప్పుడు శత్రురాజు ఇబ్బందిలో ఉంటే, ఏ శత్రువుకైనా కష్టం వస్తే సాధారణంగా అనేది ఏంటి, వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టినాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంటాం కదా. మోషే అలాంటి మనస్తత్వం కాదు. ఫరో రాజు గదిలో నుండి, అక్కడున్న ప్రజల ఇండ్లలో నుండి, కాలువలు చెరువులు అన్నీ నుండి కప్పలు తొలగిపోవాలని ప్రార్థన చేసినాడు. దేవుడు ఆ ప్రార్థన విని ఉన్న దేశంలో ఉన్న కప్పలన్నీ కూడా ఏమైనాయట, చచ్చిపోయినాయంట. ఇది జరుగుతుంది అనుకుంటారా మీరు? నేనైతే నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను ఇది జరుగుతుంది. దేవుని బిడ్డల ప్రార్థన చాలా శక్తిగా లేదు, చాలా ఇట్స్ వెరీ 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 పవర్ఫుల్. పవర్ఫుల్ అండి. భార్య ప్రార్థన భర్త కొరకు పవర్ఫుల్ ఉంటుంది, భర్త భార్య కొరకు చేసే ప్రార్థన కూడా పవర్ఫుల్ ఉంటుంది. అయితే ఒక భర్త అని జరిగిన కార్యమే ఇది, లైవ్ మీకు ఒక టెస్టిమనీ చెప్తాను. చూస్తే ఆయన సునీల్ గవాస్కర్ లాగా ఉంటాడు, హైట్, పర్సనాలిటీ అంతా చాలా చక్కనవాడు. అయితే ఒక 30 సంవత్సరాల ముందు ఒక పెద్ద మోటార్ బైక్ వేసుకొని వచ్చేది. భార్య, ఆమె ఒక సేవకురాలు. ఎప్పుడు భార్య అనేది, నువ్వు సేవకు పో, నువ్వు సేవకు పో, నేను అన్నీ సహాయం చేస్తాను, నువ్వు సేవకు పో. ఇప్పుడు భార్య అనుకున్నది, ఇంతకంటే మంచి భర్త దొరుకుతాడా, ఎప్పుడు నన్ను సేవలో ప్రోత్సహిస్తున్నాడు, ఇంత మంచి భర్త. నాతో కూడా చాలాసార్లు పంచుకుందా. నేనేమో ఇబ్బంది పడుతున్న కాలంలో ఈమెను చూసి నాకు అసూయ వచ్చేది. అబ్బాయి ఈమెకి ఎంత హాయి, ఎక్కడంటే అక్కడ పోతుంది, వాళ్ళ ఆయన ప్యాక్ చేసి ఇస్తాడు, సూట్ కేసు అన్ని ఇచ్చి ఎయిర్పోర్ట్కి వస్తాడు, రైల్వే స్టేషన్ వస్తాడు, బాయ్ బాయ్ చెప్తాడు. అమ్మో ఇదేం అదృష్టం అని నేను అనుకున్నాను. కానీ చాలా కాలం అయినాక తెలిసింది, అతడు ఆమెను సేవకు నెట్టేసి
ఇక్కడ వ్యభిచారం చేస్తున్నాడు. ఈమె పోతున్నది అంతటా పోయి దేవుని వాక్యం అందిస్తుంది. అంత వీడు చేసే పని ఏమో ఇలాగుంది. ఆఖరికి దొంగతనం దాగదు కదా, వ్యభిచారం కూడా దాగదు. ఆఖరికి బయటపడ్డది అది. అప్పుడు ఆమె అనుకుంటుందన్నమాట, ఇన్ని సంవత్సరాలు నన్ను సేవకు పో అని చెప్పినాడు, మరి ఎందుకంటే ఆయనకు స్వాతంత్రం కావాలి. హీ వాంట్స్ ఫ్రీడమ్. మోసం అండి ఇది. అప్పుడు తెలిసినప్పుడు ఇట్ టుక్ 30 years టు అండర్స్టాండ్. ఇట్ కేమ్ టు లైట్. అప్పుడు వెలుగులోకి వచ్చింది. కానీ ఈమె దైవజనరాలు. నాకు సంతోషం ఏంటంటే ఆమె ఎంత సహనము. ఆమె ఉమెన్ ఆఫ్ ప్రేయర్. ఆమె ప్రార్థన చేస్తుంది అన్నిటి కొరకు. నేను అన్నాను, ఇప్పుడు బట్ట బయలైనాక మళ్ళీ ఎందుకు ఆయన వేసుకొని తిరుగుతున్నావు నువ్వు, బుద్ధి లేదని. కానీ నేనంటే ఆమె లేదమ్మా అట్లెట్లా అవుతుంది, ఆయన నా భర్త కదా, నేను సహించాలి కదా, నన్ను ఇన్ని సంవత్సరాలు మోసం చేసాడు కదా నేను అడిగితే, ఎన్ని సంవత్సరాలు చేసినా ఆయన నా భర్త కాబట్టి నేనేం చేస్తా, ఆయనను సహిస్తాను. నాకు చాలా ఆశ్చర్యమైంది. సహించి 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 ఆఖరికి ఏమైందంటే ఆయన అంటే మోటార్ బైక్ తీసేస్తున్నాడు. ఎక్కడ పోతాడో పత్తా లేదు. ఈమె కంటికి కనబడ్డది. ఈమె దేవుని మీద భారం వేసేసి ప్రార్థన చేస్తుంది. దేవా ఆయన ఎక్కడ పోతున్నాడో నాకైతే తెలియదు, నేనైతే నీ పనులు చేయాలి, నేను నీ పని మాత్రం ఆపను, అంతా నీకే అప్పగిస్తున్నానని. అంటే ఎట్లా బయటపడ్డదంటే ఆమె ఒక రోజు మధ్యాహ్నం ఆమెకి ఏదో కూరగాయలు కొనాలి, సాయంత్రానికి వండి పెట్టాలి, పిల్లలు వస్తారని చెప్పి బుట్ట పట్టుకొని ఏదో పోయిందంట బయటికి. ఒక గల్లీ నుండి పోయిందన్నమాట. పోతే ఒక గుడిసె ముందు ఉందంట ఈయన మోటార్ బైక్. అక్కడ పట్టుబడ్డదన్నమాట. ఎందుకు వచ్చాడు ఇక్కడ అంటే అక్కడ ఒక చాలా అంటే భయంకరమైన పరిస్థితిలో ఆమె రెడ్ హ్యాండ్గా పట్టేసింది. అయినా ఆమె కోపం ఏం చూపెట్టలేదంట. ఆమెకున్న సహనం ఇంతంత కాదు, చాలా గొప్ప దైవజనరాలు ఆమె. అయితే ఆమె సహనం చూపుతూ ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఆఖరికి ఏమైందంటే ఆయనకు ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తే ఆయన అడుగు తీసి అడుగు పెట్టలేడు. ఆయన దినమంతా లివింగ్ రూమ్లోనే కూర్చొని ఉంటాడు. చాలా బరువు ఎక్కిపోయినాడు, మోకాళ్ళంతా బాధలో ఉన్నది, ఏదో కొద్దిగా అస్వస్థతలు వచ్చేసింది, శరీరం చాలా విపరీతంగా లావ్ అయిపోయింది. అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఈమెనే కావాలి, పట్టుకొని నడిపియాలంటే, లిఫ్ట్లోకి ఎక్కియాలంటే. అప్పుడు నేను ఆలోచించినాను, ఎంత శక్తిగల దేవుడు అయ్యాను. ఒక మగవాడు విర్రవీగితే భార్య ప్రార్థనల ద్వారా హాల్ట్ వేసేస్తావు కదా నువ్వు. ఇప్పుడు బయటికి పోగలుగుతాడు ఆయన? పోలేడు. కాళ్ళు ముందుకు రావు. ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుందా? నేను ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావు అనంటే ఇంకా నేను ప్రేమిస్తున్నాను, ఆయన స్పెషల్ అటెన్షన్ ఇస్తున్నాను, ఆయన కావాల్సిందే వండి పెడుతున్నాను, ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నానంటే నిజంగా గొప్ప తల్లివి నువ్వు, గొప్ప భార్యవు, దేవుడు నేను ఇంతగా దీవించాడు. నిజమే. అంటే అలాంటి సహనము, అలాంటి ప్రార్థనా శక్తి. అంటే ఆమె ఇతను బైక్ మీద వెళ్ళిపోయిన తర్వాత ఈమె పరిగెత్తుతుంది, బైక్ వేసుకొని ఎక్కడ పోతాడని వెతకడానికి వీలు కాదు కదా. ఒక మనిషి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత తక్కిన వాళ్ళకి పనిపాట లేదా వీళ్ళ వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారని. కానీ విత్ ప్రేయర్ రిమోట్ షీ కెన్ కంట్రోల్ కదా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి ఆమె ఎట్లా బంధించేసింది. ఆయన ఆగిపోయినాడు, ఇంకా ఆయన ఆటలు ఏమి కుదరదు. కానీ మారు మనసు పొందినాడండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హీ టర్న్ ఇంటూ ఏ న్యూ పర్సన్. అది ఒక స్త్రీ తన భర్త కొరకు ప్రార్థన చేస్తే ఇలా మారిపోయిందా? మొత్తం మారిపోయినాడు. ఈ మధ్యలోనే వాళ్ళ ఇల్లు దర్శించినాను, చాలా షాక్ అయినాను నేను. దేవుని శక్తి ఇంతంత కాదు, మొత్తం మారిపోయాడు. కానీ చేసిన పనులన్నిటికీ సజా కూడా ఉన్నది. నడవలేడు, సరిగా నిలవలేడు, విపరీతమైన బరువు, ఎక్కడ కదలలేడు. కదలాలంటే ఎవరు సహాయం కావాలి? ఇప్పుడు ఈమె సహాయం కావాలి. చూడండి ఎంత గొప్ప దేవుడు కదా. తన ప్రజలు మొరపెట్టినప్పుడు, అందుకే మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఎలాగుంటాడంట? సమీపంగా ఉంటాడు. దేని గురించి విచారించే అవసరం లేదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ 4:6, దేని గురించి మీరు విచారించొద్దాం. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్, ఇన్ ఎవ్రీథింగ్ యూ ప్రే. ప్రతి విషయం నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేత
కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ఆయనకు తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. 4వ మనం చూసినాం కదా, ఆయన కోపము ఇశ్రాయేలు మీద మండుతున్నప్పుడు కోపగించక ప్రభు అని అడ్డు నిలబడతాడు, ప్రేమగల వ్యక్తి. 5వ చూసినప్పుడు కాని మాటలు పలికిన తన సహోదరిని దేవుని శిక్ష భరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ శిక్షను తొలగించమని విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన అంటే కేవలం మనకు రోషన్ కావాలా, బట్టలు కావాలా, మన ఇల్లు కట్టాలి, పిల్లలు బాగుండాలి, అదే ప్రార్థన. ఇక్కడ ఈయన ప్రార్థనలో ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. ఎక్కడైనా ఆయన కొరకు ప్రార్థన చేసినాడని నేను చూస్తే నాకు కనబడలేదు. ఈజ్ ఆల్వేస్ ప్రేయింగ్ అండ్ ప్లీడింగ్ ఫర్ పీపుల్. ప్రజల కొరకు ప్రార్థన, శత్రువుల అవసరత కొరకు ప్రార్థన. ఫరో ఇంట్లో కప్పలు వెళ్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తన సహోదరికి కుష్ఠం వస్తే ప్రార్థన చేస్తున్నాడు, ప్రజలకు దాహం అయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుని కోపం ప్రజల మీద పడితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎంత ఉత్తముడు కదా. అందుకే ద మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్సెషన్ ఇస్ ద హైయెస్ట్ మినిస్ట్రీ వన్ కెన్ ఎవర్ డూ అంటే విజ్ఞాపన పరిచర్య అన్ని పరిచర్యలో కంటే ఉత్తమమైందని మనం తెలుసుకోవాలి. 5 చెప్పాను కదా. 6వది మోషే చేసిన ప్రార్థన. మరి సంఖ్యాకాండం 27:15 వచనంలో ఉంది. ఇది కూడా సెల్ఫ్లెస్ ప్రేయర్. మోషే ప్రార్థనలో నేను గమనించింది ఏంటంటే స్వార్థరహితమైన ప్రార్థన. సంఖ్యాకాండం 27:15 చూడండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈజ్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ హిస్ డేస్, ఆయన దినాలు ఇంకా ఎక్కువగా లేదని గమనించి, మరి ఈ మంద కాపరి లేని గొర్రెల్లాగా అవుతారు, వాళ్ళని ఎవరు మరి నడిపించుకుంటూ కనాను దేశాన్ని తీసుకొని వెళ్ళాలి కదా, మధ్యలో నాకేమన్నా అవుతే ఈ ప్రజలందరూ కాపరి లేని గొర్రెల వల్లే అవుతారు, కానీ ఒకరిని నియమించు అంటున్నాడు. నాకు అది చాలా నచ్చింది. అతడు వారి ఎదుట వచ్చుచూ పోచుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవాలి. అంటే ఈయన ప్రార్థనలో స్వార్థం లేదు. ఈయన కూడా కొడుకులు ఉన్నారు అప్పటికి. ఆయన అనడం లేదు ఆ కొడుకు కావాలి వీళ్ళందరినీ నడిపించాను, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడినా కాబట్టి ఇక నాయకుడిగా ఉండడానికి నా కడుపున పుట్టిన వాడే కావాలని అడుగుతున్నాడా? అట్లా ఒక నాయకుడు కావాలి. ఎందుకంటే ఈ గొర్రెలన్నీ చెదిరిపోతే కాపరి లేని గొర్రెల వల్ల అవుతుంది, కానీ ఒక నాయకుని దయచి అతడు సమర్థుడై ఉండాలి. మరి ఇంత లక్షలాది జనాన్ని నడిపించడానికి ఆయనకి ఏం కావాలి? సామర్థ్యం కావాలి, మరి ఆరోగ్యం కావాలి. నడిపించడానికి ఆరోగ్యం ఉండాలి, సామర్థ్యం ఉండాలి, అభిషేకం ఉండాలి. అది ఎవరైనా కానీ ఒక్కడు అన్నాడు. మీరు గమనించండి, అక్కడ యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు. ఎవరి పేరు కూడా సిఫారసు చేయడం లేదు, వీడైతే బాగుంటుంది వాడైతే బాగుంటుంది అని కూడా దేవుని చిత్తానికి వదిలేసినాడు. ఒకరిని నియమించు. వాడు మా అన్న కొడుకే ఉండాలి, వాడు నా కడుపులో పుట్టాలి, లేకుంటే మా చెల్లె కొడుకు ఉండాలి, మా కుటుంబంలో నుండి ఉండాలని అడుగుతలేడండి. అందుకే ఇక్కడ ఎంత మంచి ప్రార్థన, వెరీ డిగ్నిఫైడ్ ప్రేయర్. ఇది దైవ కార్యం, దేవుని ప్రజలు, దేవుడిచ్చిన పని చేసినంత మట్టుకు చేసినాడు, తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఇట్ షుడ్ నాట్ బి లాస్ట్. ఈ గొర్రెలు చెదిరిపోయినట్లు కాపరి లేని గొర్రెల వల్ల వీళ్ళు కాకుండా ఒక నాయకుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ స్వార్థం లేని ప్రార్థన ఎంతలా అంగీకరించినాడంటే వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవల్లని అడుగుతున్నాడు కదా. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయము. ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలకడగా
నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఉరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ అనగా సర్వ సమాజం అతని మాట చొప్పున తన సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. చేతులుంచినాడు. కష్టపడిన మరి 40 ఏళ్ళు. ఆ చేతులకు శక్తి లేదా? చేతులు అంటే క్రియలకు సూచన కదా. చేతులు ఎంత కష్టపడింది చేతులది. ఆ చేతుల్లో శక్తి ఉన్నది. ఒక నాయకుని దయచేయమన్నప్పుడు వెంటనే మొర్ర పెట్టినాడు, బతిమాలుకున్నాడు, దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే నూను కుమారుడైన యెహోషువను చూపెట్టినాడు. అతడు దేవునాత్మ గలవాడు, అతడు సామర్థ్యము కలవాడు, ప్రజలను నడిపించడానికి యోగ్యుడు. నువ్వు అతన్ని వేరుగా తీసుకొచ్చి యాజకుని దగ్గర నిలబెట్టి సర్వ సమాజం ముందల నువ్వేం చేయాలి? చేతులుంచి అతన్ని ఆశీర్వదించు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రార్థన చేయాలి అంతే. ఊరికే బెంగపడద్దు. వాళ్ళైనాకెవరు వీళ్ళైనాకెవరు, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దేవుడు తన చిత్తంలో ఉండే వ్యక్తిని ఆయన ఎన్నుకుంటాడు. ఆయన ఎన్నికలో ఉండేవారు. ఎందుకంటే పరిచర్య ఒక మానవునిది కాదు కదా. పరిచర్య ఎవరిది? అది దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేయాలి. దేవా మంచి నాయకులను లేవనెత్తమని ప్రార్థన చేయాలి. ఆ నాయకుడు కూడా ప్రార్థన చేయాలి. స్వార్థరహితమైన ప్రార్థన చేస్తే దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దిట్ వాజ్ ఎ వెరీ గుడ్ ప్రేయర్ దట్ హీ వాంటెడ్ ఏ లెగసీ టు కంటిన్యూ ద గుడ్ వర్క్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. తర్వాత ఇవన్నీ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినాడు. మళ్ళీ ఒక ప్రార్థన చూసినప్పుడు నాకు కొద్దిగా దుఃఖం కలిగింది. ప్రార్థనకు మరి జవాబు రాలేదు. అయినా మోషే సనగలేదు, బాధపడలేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఇశ్రాయేలు ప్రజలు నడిపించినాను కదా, నా ప్రార్థన నువ్వు ఎందుకు వినవు అని కూడా అనలేదు. అది ఏం ప్రార్థన అంటే ద్వితీయోపదేశకాండం 3:23 చూడండి. డ్యూటానమీ 3rd chapter 23. ఆయనకు ఒక ఆశ. ఏం ఆశ అంటే నువ్వు కనాన్ రాజ్యంలో ప్రవేశింపవు అన్నాడు కదా. ఆయన బతిమాలుకుంటున్నాడు. ఇంత కష్టపడినా కదా నేను కనాన్ రాజ్యాన్ని చూడాలి, ఈ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని నాకు కనపరచు, నేను అడుగు పెట్టడానికి నాకు అనుమతి ఇవ్వన్నప్పుడు దేవుడు ఏమంటాడో చూడు. ద్వితీయోపదేశకాండం 3:23. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలం నీ దాసుని కనపరచు మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమను చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అద్దరున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచునట్లు దయచే. ప్లీజ్, ఐ వాంట్ టు సీ ద ప్రామిస్ ల్యాండ్. నాకు చూచినట్లు దయచేయము అని ప్రార్థన చేస్తాను. నేను యెహోవాను బ్రతిమాలుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. బా అంటే మీకేమనిపిస్తుంది? ఎంత కష్టపడిన మోషే ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, ఎంత ప్రయాసపడినాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, 40 సంవత్సరాలు మరి ఈ దేవుని ప్రజలు నడిపించడానికి తన జీవితంలో అంటే ఒక పావుభాగం అయిపోయింది నడిపించిన వాళ్ళు. అయినా దేవుడు అతని ప్రార్థనకు మరి పాజిటివ్ రిప్లై ఇవ్వలేదు. హీ వాంట్స్ టు సీ ఆ సౌందర్యం గల ఆ దేశాన్ని, పాలుతేనెలు ప్రవహించి ఆ దేశాన్ని ఒక్కసారి నన్ను ప్రవేశపెట్టంటే లేదు. దేవుడు ఏదైనా మాట అంటే ఆ మాట. ఎందుకొరకు అలాగూ దేవునికి మరి వై గాడ్ డిడ్ నాట్ అలౌ మోజెస్ టు స్టెప్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్? ఎవరైనా జవాబు చెప్తారా? కాని మాట పలికినాడు. ఏందా కాని మాట? ద్రోహులారా అని పిలిచినాడు. మరి మోషే ఒకటే పలికినాడు, ద్రోహులారా అని. మరి ఈ దినాల్లో నాయకులు ఎన్నిసార్లు ఎన్నెన్ని పలుకుతూ ఉంటారు కదా. నేను ఎప్పుడు అనుకుంటాను మోషే ఒక్కసారి ద్రోహులారా అన్నందుకు
వాగ్దానం చేయబడిన కనాన్ రాజ్యంలోకి ప్రవేశింపలేదంట. అంటే మరి ఇంత ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వాలి? ఇంత దైవజనుడు, సాత్వికుడు, నమ్మకస్తుడు, వినయం గలవాడు, విధేయత గలవాడు, ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాడు, ఎప్పుడు దేవునికి స్నేహితుల్లాగా మాట్లాడతాడు, ఉపవాసం ఉంటాడు, 80 రోజులు, ఒక్కటి కాదు, 2 కాదు, 2 పర్యాయములు, 10 ఆజ్ఞలు పొందుకున్నాడు. ఇన్ని మెరిట్స్ ఉన్నా మరి ఎందుకు ఒక్క మాటతో ఎందుకు ఇంత గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకున్నాడని నాకు అనిపిస్తుంది. అంటే నేను అర్థం చేసుకున్నాను ఏంటంటే, దేవుని ప్రజలు చాలా విలువైన వారు. అంటే ఎడాపెడా వారితో వ్యవహరించకూడదు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుని ప్రజలంతా యేసు రక్తం ఇచ్చి సంపాదించుకున్న జనం, నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించిన సంఘము అని పేరు. అంటే చాలా మటుకు మనం అనుకుంటాము కాపర్లు, పెద్దలు, బిషప్లే వాళ్ళు చాలా పెద్దలని. కానీ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే సంఘం ఎంత విలువైంది. సంఘంతో వివరించినప్పుడు కూడా ఆ నాయకులు శ్రద్ధ తీసుకొని ప్రేమ కలిగే ప్రవర్తించాలి. ఎందుకంటే దేవుని ప్రజలతో అల్లాటప్పగా వ్యవహరించడం తప్పు. మరి పాత నిబంధనలో చూసినప్పుడు కూడా ఒక్క మాటని అన్నాడు, ద్రోహులారా, నేను ఈ బండ నుండి మీకు నీళ్లను తెప్పించాలి. అదే చేసినాడు మోషే తప్పు. ఒకటి ద్రోహులారా అన్నాడు, మళ్ళీ అన్నాడు నేను ఈ బండ, నీవు కాదు, బండ నుండి నీళ్ళు ఇచ్చింది ఎవరు? దేవుడు. అవునా కదా? నోటి ఆజ్ఞాపించమన్నాడు అంతే. ఎంత మట్టుకు ఉండాలనో అంత మట్టుకే ఉండాలన్నమాట. అంటే గాడ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి దేవుని దగ్గర. మనం చెల్లిపోతుంది అనుకున్నవి చెల్లవన్నమాట. కొన్నిసార్లు అనుకుంటాం ఏం పర్వాలేదు, కొద్ది తప్పు చేస్తే ఏమవుతుంది, ఏం కాదని. దానికే ఉంటుంది పెద్ద డెడ్లీ పనిష్మెంట్. కాబట్టి అందుకే గడగడ వణుకుచు ఆయనను సేవించాలంట, సంతోషంతో ఆయనను సేవించాలంట, మనస్ఫూర్తిగా ఆయనను సేవించాలంట. ఎందుకంటే ఆయన కోపము మండకుండా చూసుకోవాలని ఉంది. కీర్తనలు 2:11-12 భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడు, గడగడ వణుకుచు సంతోషించుడు, ఆయన కోపము త్వరగా రవులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి అంటే అర్థం ఏంటి? కుమారుడు ఎవరు? కృత నిబంధనలో యేసు. ఆయనను ముద్దు పెట్టుకోవాలంటే అర్థం ఆయనను ఆరాధించాలని. ముద్దు ఆరాధనకు చిహ్నం. ఆయనను ఆరాధించాలి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎక్కడో నేను విన్నాను, మరి మోషే సమాధి గురించి లేదు బైబిల్లో. ఆయనకు ఈ కనాను దేశం పిస్గా పర్వతం మీద నుండి కనాను ఒకసారి దేవుడు చూపెట్టినాడు, అదిగో అదే దేశం అని. కానీ ఆయన ఎక్కడ మరణించినాడు, ఎక్కడ ఆయన సమాధి చేయబడ్డాడు, మరి దేవుడే ఆయన సమాధి చేసినాడు, దేవుడే ఆయన అంత్యక్రియలు చేసినాడంట. ఆయన శరీరం కొరకు సాతాను పెనుగులాడిందని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి దేవుడు ఆ సమాధిని కానీ ఆ దేహాన్ని కానీ కనపరచలే మానవులకు. ఎందుకు అని మీరు ఆలోచిస్తే, మోషే చాలా గొప్ప దైవజనుడు కాబట్టి నాకు అనిపిస్తుంది ఆయన సమాధి అక్కడ ఉందంటే అందరు వచ్చి దానికి ఆరాధిస్తారేమో. ఆయన శవం ఉన్న చోట జనాలందరూ పోగు చేసి ఒక దేవుని వలె ఆరాధిస్తారేమో. మచ్చుకు కూడా కనబడకుండా మోషే మరి దేవుడు అతన్ని నిష్క్రమింపజేస్తాడు. అది మనల్ని చాలా ఆలోచింపజేస్తుంది కదా. ఇంతటి గొప్ప నాయకుడు ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినాడు, దేవుడితో ఎంత సన్నిహితమైన సంబంధము, ఎన్ని ప్రార్థనలకు జవాబు. నేను చూస్తే మరి ఆయన ప్రార్థనలన్నీ గమనిస్తే ఒక్క ప్రార్థనకే నెగటివ్ ఆన్సర్ వచ్చింది. అది నన్ను ప్రవేశపెట్టు, నన్ను వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి సమ్మతి అంటే దానికి మాత్రమే దేవుడు ఒప్పుకోలేదు. కానీ అన్ని ప్రార్థనలు ఆయన ప్రజల కొరకు చేసినాడు, ఆయన శత్రువుల కొరకు చేసినాడు, బంధువుల కొరకు చేసినాడు. అవన్నీ ప్రార్థనలు జవాబిచ్చినాడు దేవుడు. తన కొరకు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. అయితే ఏది ఏమైనా కానీ మోషే జీవితం చాలా అద్భుతంగా ఉంది.
ఇంకా ఇంకా మీరు మోషే గురించి నేర్చుకోవాలంటే ఏ గ్రేట్ లీడర్, ఏ మైటీ వారియర్, ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ who walked close with God, who did a mighty thing. No leader has ever done such a great task, leading lakhs of people under his leadership. All he could achieve was his close companionship and close walk with God Almighty. దేవునికి స్తోత్రం. సర్వశక్తుడైన దేవునితో నడిచినాడు, మానవులకు అసాధ్యమైన కార్యాలన్నీ కూడా చేయగలిగినాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండేది. అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండేది. యెహోవా నీ నామము సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తం. ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగించినా, చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగించినా సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయే. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినా పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయె.
మాటలతో ప్రార్థించగా చెరసాల బద్ధాలాయి యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎంత శక్తి గలది. ప్రార్థన ఎన్ని కార్యాలు సాధిస్తుంది. ప్రార్థన నిన్ను దేవుని కలుపుతుంది. నీ మనవులు నువ్వు దేవుని తెలియజేసినప్పుడు ఎన్ని రకాలుగా దేవుడు దానికి జవాబిస్తున్నాడు. ప్రార్థన నీ బలహీనతను దేవుని ఎదుట వ్యక్తపరిచినప్పుడు బలవంతునిగా మార్చేదే ప్రార్థన. శక్తినిచ్చేది ప్రార్థన. దేవుని మార్గం చూపేది ప్రార్థన. దేవుని మహిమను చూపేది ప్రార్థన. మోషే జీవితము ప్రార్థనామయంగా మనం చూస్తున్నాం. దేవాన్ని మహిమను చూపు, దేవా నాకు మార్గము చూపు, దేవాని సన్నిధి నాకు కావాలి, దేవా ఈ ప్రజలను శిక్షించవద్దు, మరి ప్రభువా కనికరించు, శత్రు అయిన ఫరోను కనికరించు. ఎన్నెన్ని ప్రార్థనలు. తన సహోదరి అయిన మిరియంను కనికరించమని ప్రార్థన. నీళ్లు లేక ప్రజలు బాధపడుతున్నారనే ప్రార్థన. నీ కోపం వారి మీద రాకుండా చేయమని ప్రార్థన. ఎన్నెన్ని ప్రార్థనలు. మోషే దీర్ఘాయుష్మంతుడైనాడు. అవును, శరీరంలో సత్వ ఇచ్చినాడు దేవుడు. దుష్టి మాంద్యం కాలేదట. నిస్వార్థమైన ప్రార్థనలు చేసినాడు. దేవుడు చెప్పినట్టు విన్నాడు. తన అయోగ్యతలు ఉన్నప్పుడు కూడా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. మోషే భూజనులందరిలో సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ముఖాముఖిగా దేవునితో మాట్లాడినాడు. ఒకడు తన స్నేహితుతో మాట్లాడినట్టు మోషే దేవునితో మాట్లాడినాడు. అంత మంచి బంధం, దేవునితో ఉన్న బంధం. దేవునికి స్తోత్రం. మోషే జీవితం ద్వారా ఎన్నో సత్యాలు మనం నేర్చుకోగలం. అయినా నీకు స్తోత్రం. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని యెహోషువతో దేవుడు పలికినాడు. అవును, మోషే ప్రార్థన చేస్తున్నాడు. నా జనులు కాపరి లేక నశించకూడదు, చెల్లా చెదరైపోతారు, ఒక నాయకుని నీ నియమించమని. ఎంత చక్కని ప్రార్థన. ఏ స్వార్థము లేని ప్రార్థన మోషే ప్రార్థన. దేవుడు అలాగే యెహోషువను ఎన్నుకున్నాడు. ఎంత అద్భుతం ఇది. యెహోషువ జ్ఞానాత్మపూర్ణుడైనాడంట. మోషే తన చెయ్యి యెహోషువ మీద ఉంచినప్పుడు ఇంత గొప్ప ప్రార్థనా పరుని చెయ్యికి ఎంత శక్తి ఉన్నది. ఆ చేతులు యెహోషువ మీద ఉంచినప్పుడు యెహోషువకు దేవుడు జ్ఞానవరం ఇచ్చినాడని వాక్యంలో ఉన్నది. ఎంత అద్భుతం. కనాను దేశానికి పాలు తేనెలు ప్రవహించి ఆ దేశానికి దేవుని ప్రజలు నడిపించడానికి యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. మోషే చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు మరి జవాబిచ్చినాడు, స్పందించినాడు. మరి కనాను దేశం నేను చూడాలి, దాంట్లో నేను ప్రవేశించాలన్నప్పుడు మరి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించదు. అయినా మోషే దానికి తిరుగుబాటు ఏమీ చేయలేదు, ఏ సణగలేదు, దేవుని మీద విసుక్కోలేదు. తన వంతు కర్తవ్యము బాధ్యతలు సక్రమంగా నిర్వహించి దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టిన గొప్ప భక్తుడు మోషే. అవును, ఇలాంటి భక్తుల కోవకు చెందాలి. మోషే జీవితం నుండి అనేకమైన సత్యాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. మోషేలాగా నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. నీ ప్రార్థన ఏదైనా కానీ వినయము, విధేయత గల ప్రార్థన, హృదయ శుద్ధితో కలిగిన ప్రార్థన, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రార్థన, శత్రువులను ప్రేమించే ప్రార్థన, ప్రజల పట్ల బాధ్యత కలిగిన ప్రార్థన, కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత కలిగిన ప్రార్థన, ఏ స్వార్థము లేని మరి యథార్థమైన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన రాజమార్గం అని, దేవునికి ఆనందకరమని, దేవుడు ఆనందిస్తాడని వాక్యంలో ఉంది. నాయన అలాంటి పవిత్రమైన ప్రార్థనలు చేయడానికి నా పెదవులను విప్పుమని మనం దేవుణ్ణి అడుగుదాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏ కల్మషం లేని ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు తప్పకుండా. కనుక నీకున్న బలహీనతలు కానీ, నీకున్న పోరాటం కానీ, నీకున్న శత్రు భయము, భీతి కానీ, అవకతవకలు కానీ, కుటుంబంలో ఉన్న లోటుపాట్లు కానీ, టేక్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. అవును, ప్రార్థించినప్పుడు నీకు జవాబు కలుగుతుంది తప్పకుండా. దేవుని చిత్తం నీ పట్ల తప్పకుండా జరుగుతుందని, దేవుని చేతిలో నువ్వు ఉన్నావని, దేవుని కనికరము ప్రార్థన చేసే వారి పట్ల ఎంతో ఉంటుందని ఈరోజు మనం తెలుసుకున్నాం. నీకు లేని లక్షణాలు దేవుడు అనుగ్రహిస్తాడు. నాయకత్వపు లక్షణాలు పొందుకున్నాడు, సాత్వికం పొందుకున్నాడు, సహనం పొందుకున్నాడు,
నిండు ప్రేమ పొందుకున్నాడు, దేవుని ప్రేమ పొందుకున్నాడు, మరి జ్ఞానం పొందుకున్నాడు. దేవుని దొరకందంటూ ఏదీ లేదు. అవును, అందుకే యోహాను 14:14 ప్రభు అంటున్నాడు, నా పేరట మీరు నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తానంటున్నాడు. అవును ప్రభా, ఈ రాత్రికాల ప్రార్థనలు మేమందరం కూడి ఉన్నాం. మేము వేడుకొన మునిపే నీవు జవాబిచ్చే దేవుడు, మా ప్రార్థనలకు స్పందించే దేవుడవు తండ్రి, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు వస్తారు. నువ్వు ఆలకిస్తావు, జవాబిస్తావు కనుక నిన్ను ఘనపరుస్తున్నాం. ఈరోజు ఈ యొక్క వర్తమానం చేత ప్రార్థనా శక్తి మా గుంపుకు ఇంకా ఎక్కువగా దయచేయమని నైనా, మరి జూమ్లోను యూట్యూబ్లోను వింటున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను వివిధ మాధ్యమాల గుండా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రార్థనా శక్తితో నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. 3 సార్లు హల్లెలూయా గట్టి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీతో ఒక చిన్న ప్రకటన చేయాలి నేను. అక్టోబర్ 2వ తారీఖు స్త్రీల మహాసభ మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ కండక్ట్ చేస్తుంది ఉస్మానియా గార్డెన్స్లో. ఉదయం 10 నుండి మధ్యాహ్నం భోజనంతో అది ముగిస్తాము. ఒక గెస్ట్ స్పీకర్ ఉంటారు, నేను కూడా వాక్యం ఇస్తాను. స్త్రీలందరికీ ఆహ్వానము, ప్రార్థన చేయండి. గొప్ప ఎత్తులో స్త్రీలకు ఒక మంచి ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఉస్మానియా గార్డెన్స్లో ఉంటుంది. అక్టోబర్ 2వ తారీఖు ఉదయం 10 నుండి మధ్యాహ్నం భోజనం వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే సేవకుల కొరకు తర్బీదు, పాస్టర్స్ ట్రైనింగ్, సేవకులకు తర్బీదు ఇవ్వాలని ప్రభు నాతో మాట్లాడినాడు. ఎందుకంటే చాలామంది సేవ చేయాలంటే భయపడతారు. ఇప్పుడు మోషే భయపడినట్టు భయపడతారు కదా, నీకు అది వీలు కాదు, అది రాదు, ఇది రాదు. కానీ పిలుపు ఉంటుంది. ఆ పిలుపును మనం దాన్ని ప్రజ్వలింపజేయాలి, వారి వరాలను కనుక్కొని సేవలో వారిని మలపాలని, అలాగూ వారి సామర్థ్యం పెంపొందించాలని. మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ భవిష్యత్తు కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే సేవకులు చాలామంది కావాలి, ఇది విస్తరించిపోతున్నది. ఇప్పుడు ప్రార్థనా సెల్సే 568 తెరిచినాం. మరి దాన్ని సూపర్వైజ్ చేయాలంటే లీడర్స్ కావాలి. కనుక దేవుని స్తోత్రం కలుగునాక 568 గృహాలు వెలిగించినాం ప్రార్థన ద్వారా. కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, మెల్లమెల్లగా వచ్చింది, చేప కింద నీరులాగా ఇది ప్రబలిపోతుంది పరిచర్య. నాకు తెలిసి ఇలాగ అవుతుందని, అందుకే నేను హడావుడి ఎప్పుడు చేయలేదు ఆ ఈవెంట్స్లో. తాబేలు కుందేలు కథలాగా అవుతుంది ఆఖరికి. ఏంటంటే కుందేలు బాగా ఉరికింది, ఉరికి అలసిపోయి పడుకుంది. తాబేలు అప్పటి నుండి ఒకటేలాగా ఉంది. ఆఖరికి గురి చేరింది ఎవరు? తాబేలు. అలాగే యూపీఎఫ్ గురి చేరుతుంది. దేవునికి స్తోత్రం. మన దగ్గర పెద్ద మరి ఏంటి షోబీస్ ఏం లేదు, మనం హడావుడి ఏం లేదు. దేవుడు చెప్పిన పని చేసుకుంటూ అడుగడుగున వెళ్ళినాము. తప్పకుండా ఇది ఇంతగా వర్ధిల్లుతుందని నాకు నిన్న ఒక సేవకురాలతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె అన్నది, యూపీఎఫ్లో ఉన్నంత ప్రార్థన పరిచయం మరి ఏ సంఘంలో లేదన్నది. అంటే ఆమె చాలా పెద్ద సంఘం నుండి వస్తుంది ఆమె. షీ బిలాంగ్స్ టు ఏ వెరీ నోటెడ్ చర్చ్ ఇన్ ద సిటీ. ఆమె అంటుంది అనమాట, యూపీఎఫ్లో ఉన్నంత ప్రార్థన ఏ సంఘంలో ఉందమ్మా. నిజమే, మరి 24 గంటల 24/7 ప్రార్థనలు మనం ఫిబ్రవరి 1వ తారీఖు 23, 2023 స్టార్ట్ చేసినాం. ఇంతవరకు అగ్ని ఆరలేదు, ఇంతవరకు అగ్ని ఆరలేదు. మీరు ఎప్పుడైనా జూమ్ ఆన్ చేసి చూడండి, ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. రాత్రింబగళ్ళు, మిడ్ కానీ, మిడ్ డే కానీ, ఉదయం కానీ, చీకటి పడ్డాక కానీ, ఏ సమయమన్నా ప్రార్థన జరుగుతూనే ఉంది. అందుకొరకు గట్టిగా దేవుని స్తుతిద్దాం, ఆ చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. అంటే వీఆర్ ప్రొటెక్టెడ్ బై ప్రేయర్. యూపీఎఫ్ను ప్రేమించేవారు అందరూ ధన్యులు, యూపీఎఫ్ మందిరానికి వచ్చేవారు మరీ ధన్యులు. మీరు ప్రార్థన వలయంలోకి వచ్చేసినారు అన్నమాట. చర్చ్ ఇస్ ప్రేయింగ్ ఫర్ యూ. అదొకటి. తర్వాత ఈ సేవకుల కొరకున్న దేవుడు నాకు ఈ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు తలంపులు ఇస్తూ ఉన్నాడు. దేవుడు తన నాయకులకు తాను ఎన్నుకున్న వారికి తలంపులు ఇస్తాడు. ప్రజలకేమో కార్యాలు బయలుపరుస్తాడంట, నాయకులకు తన తలంపులు ఆలోచనలు ఇస్తాడు. అలాగే నాకు ఆలోచన ఇచ్చినాడు. సెప్టెంబర్ 10కి మనం ఆరంభిస్తున్నాము పాస్టర్స్ ట్రైనింగ్ అని. అది ప్రతి మంగళవారం ఉంటుంది, సాయంత్రం 6 నుండి 9 వరకు ఉంటుంది. సో దాని కొరకు మీరు ప్రార్థించండి. అలాగే దేవుడు నాకు బయలుపరిచినట్లు నెలకు ఒకసారి అన్న మెన్స్ ఫెలోషిప్ ఉంటుంది. స్త్రీలకు చాలా కార్యక్రమాలు మనం చేసినాము. మరి పురుషుల సంగతి ఎలాగో
అని ఆ భారం నాకు పెట్టినాడు దేవుడు. ఆగస్టు 30వ తారీఖు మెన్స్ ఫెలోషిప్ ఉంది. అది హాలిడే కాదు, మరి మీరు లీవ్ పెట్టి వస్తే ఇంకా సంతోషం. అది రామ్నగర్ ఆలయంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం భోజనం వరకు ఉంటుంది. మంచి స్పీకర్ వస్తున్నాడు, మన పాస్టర్స్ అందరు ఉంటారు. మరి మీ సమస్యలు కానీ మీకు ప్రార్థన అంశాలు తెలియజేయచ్చు, వాక్యం వినొచ్చు అని మీకు తెలియజేస్తున్నాం. ఇలా మెన్స్ ఫెలోషిప్ ప్రతి నెల పెట్టాలని మరి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీని కొరకు కూడా మీరు ప్రార్థించాలి. ఇంకా చాలా కార్యాలు ఉంది మీరు ప్రార్థించడానికి. వీ హ్యావ్ టు గెట్ రెడీ విత్ క్యాలెండర్. 2025 క్యాలెండర్ ప్రింట్ కావాలి. మరి నా కొరకు కూడా ప్రార్థించండి. వచ్చే నెల నేను ఇండోర్ అనే ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు మహాసభలు అరేంజ్ చేసినారు, అక్కడ వాక్యం అందించాలి. అలాగే దాని తర్వాత అక్టోబర్లో ఒరిస్సా వెళ్ళాలి. అక్కడ కూడా దేవుడు నన్ను వాడుకున్నట్లు నా కొరకు ప్రార్థన చేయండి. మరి ఇది కాకుండా మనకు డిసెంబర్ నెలలో ఒక 7 మేజర్ కార్యక్రమాలు ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, డిసెంబర్ 18, 25, 31, జనవరి 1, జనవరి 23, 26 ఫ్యామిలీ రిట్రీట్తో అది ఎండ్ అవుతుంది. కానీ ఈ కార్యక్రమాలన్నీ ఉస్మానియా గార్డెన్స్లో జరగాలంటే అది చాలా వ్యయ ప్రయాసాలు, ధన ఖర్చు అన్నీ ఉంటాయి. ఒక పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఒక ఈవెంట్కు. మిమ్మల్ని ప్రార్థన కోరుతున్నాను, మరి మీ సహకారం కూడా ఈ గొప్ప సేవకు అందించండి. మన మ్యాగజైన్ కొరకు ప్రార్థించండి, దెబోరా స్వరం కొరకు. మరి ఈ పరిచర్య ముందుకు సాగునట్లు ప్రార్థించాలని, నా కొరకు కూడా మీరు అందరూ ప్రార్థిస్తారని తెలుసు. మన పాస్టర్స్ అందరి కొరకు కూడా ప్రార్థించండి. చాలా విభాగాలు ఉన్నాయి, విభాగంలో అందరూ చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ఈ పెద్ద మెషినరీ నడిచేది. కనుక అన్ని విభాగాల వారి కొరకు మీరు ప్రార్థించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
నీకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ